అసలు ఈ టెర్రర్ రింగ్స్‌కి మీ బ్రదర్‌కి ఏంటి సంబంధము? అనేక ఆరోపణలు వినిపిస్తున్న సిట్యుయేషన్ ఏం చెప్తారు? మీ పేరేంటి? నా పేరు సయ్యద్ ఉమర్ ఫారూక్. మీ అన్న పేరు? మా అన్న పేరు సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్. ఆయన బేసికల్లీ ఒక డాక్టర్. 2007 నుంచి 13 వరకు చైనాలో ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి యాజ్ ఎ డాక్టర్ పబ్లిక్ని కూడా సర్వ్ చేశారు. ప్రాక్టీస్ చేసే డాక్టర్ల కింద యాజ్ ఏ సర్జన్ అది చెప్తారు డాక్టర్ల కింద పనిచేసి ఫ్యామిలీ రన్ చేసేవారు. ఇంకా హాస్పిటల్లో పనిచేసేవారు. నాకైతే ఒక తెలుసు, నెఫ్రోప్లస్ అని ఒక బంజారాహిల్స్లో, అది నేను అక్కడ వెళ్ళిన అయితే అదే తెలుసు. దాని తర్వాత కూడా జాబ్లు చేశారు. లాక్డౌన్లో కూడా పెండమిక్ కరోనా టైంలో కూడా సర్వ్ చేశారు. దాని తర్వాత ఏమో 3-4 సంవత్సరాల నుంచి ఏదో ఇది ఆన్లైన్ డాక్టర్ లాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు దాకా అది జాబ్ ఉండేది, ఇప్పుడు ఇది రిమాండ్లో ఉందని అది ఆగిపోయింది. ఇంకా నా అన్నకేమో బిజినెస్ అంటే పోలీసులు మీకు నోటీసులు ఇచ్చారా? ఏమీ లే, ఉట్టిగా చెప్పారు 17కి హియరింగ్ ఉంది, దాని తర్వాత ఎప్పుడైనా వచ్చి కలవచ్చు అని చెప్పారు. దీంట్లో మీ మీద కూడా ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఆంక్షలు పెట్టారని తెలుస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు కంట్రీ వదిలేసి వెళ్ళిపోవద్దని ఏటీసీ చెప్పిందా? గుజరాత్ ఏటీఎస్ కూడా వచ్చి తనిఖీలు చేసింది, సోదాలు నిర్వహించారు. దాదాపు అనేక సబ్స్టెన్స్ దొరికింది, వాళ్ళతో పాటు ఆయిల్, బుక్స్, కొన్ని మిషన్స్ కూడా దొరికాయని చెప్తున్నారు. అసలు ఈ తనిఖీలలో ఏమేమి దొరికాయి, ఏవేవి సీజ్ చేశారు? మా ఇంట్లో అయితే ఏటీఎస్ టీమ్ ఏమో అది రైజిన్ పల్ప్, అది ఎసెటాన్ బాటిల్స్, అది కోల్డ్ ప్రెస్ ఆయిల్ మషిన్ అదే తీసుకొని వెళ్ళారు. అంతే. ఇక ఇవన్నిటితో మీరు ఏం చేస్తారు? మనం ఏం చేయము. ఇప్పుడు 10 to 25 days క్రితం అన్న ఇది తెచ్చారు, చెప్పారు ఇది నాకు బిజినెస్ కాల్ వచ్చింది గుజరాత్ నుంచి, ఇది ఇలా చేసి వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్తే దీనికి పేమెంట్ ఇస్తారని చెప్పారు, ఇది బిజినెస్ డీల్ అని. అయితే నేను ఇది చేసుకొని వెళ్తా అని చెప్పారు.